నెల్లూరు జిల్లాలోని సోమశీల జలాశయానికి గత కొద్ది రోజులుగా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయంలో భారీగా నీటి మట్టం నమోదు అవుతోంది. జలాశయం వద్ద నీటి నిల్వ వివరాలపై M3 న్యూస్ రిపోర్టర్ లక్ష్మీ కుమార్ గౌడ్ గ్రౌండ్ రిపోర్ట్. మనం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిపై నిర్మించి ఉన్న సోమశీల జలాశయం వద్ద ఉన్నాము. అయితే గత కొద్ది రోజుల క్రితం జలాశయంలో నీటి మట్టం అడిగంటడంతో జిల్లా రైతాంగంతో పాటు జిల్లా ప్రజల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమైతే మొదలైంది. అయితే ఇదే నేపథ్యంలో శ్రీశైలం జలాశయంకి భారీగా వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలను కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం పెన్నా డెల్టాపై మళ్లించి సోమశీల జలాశయంకు చేరుస్తున్నారు. వీటికి తోడు సోమశీల జలాశయ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో శనివారం 24,390 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు జలాశయ అధికారులు తెలిపారు. అయితే సోమశీల జలాశయం పూర్తి సామర్థ్యం 77.988 టీఎంసీలు కాగా శనివారం నాటికి 43.944 టీఎంసీల నీటి మట్టం నమోదైంది. దీంతో కండలేరుకు అలాగే పెన్నా డెల్టాకు కావలి కెనాలకు 2,560 క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగితే రోజుకు 2 టీఎంసీల లెక్కన జలాశయంలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. దీంతో 60 టీఎంసీలకు పైగా నీటి మట్టం నమోదైతే క్రస్ట్ గేట్ల ద్వారా పెన్నా డెల్టాకు కూడా నీటి విడుదల చేసే అవకాశం మెండుగా కనిపిస్తుంది. దీంతో జిల్లా రైతాంగంతో పాటు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాయబ్ తో లక్ష్మీ కుమార్ గౌడ్, సోమశీల. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, నెల్లూరు ప్రజానికం ఆనందంగా ఉండాలని, టీడీపీ కార్యకర్తలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గణనాథుని దర్శించండి, పూజించి తరించండి. నెల్లూరు మాగుంట లేఅవుట్లో సింహపురి చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో లంబోదర వినాయక చవితి ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరుగును. తంజావూరు సెట్టింగులు, ఉత్సవమూర్తుల ప్రతిమలు, దేదీప్యమానంగా గణనాథుని అలంకరణలతో గణపయ్య పూజలందుకుంటున్నారు. హైదరాబాద్ వారి డీజే, కోలాటం, నవరంజి మేళం, విజయవాడ తీన్మార్, తప్పిటగుళ్లు, జెండాగారడి, కీలుగుర్రాలు, రాజస్థాన్ గొడుగులు, ఒంటెల ఊరేగింపులతో సినీ, టీవీ ఆర్టిస్టుల సందడులతో చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగును. నెల్లూరు భక్త మహాశయులంతా హాజరై వినాయకుని కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు లంబోదర సెంటర్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, నెల్లూరు మాగుంట లేఅవుట్. వినాయక చవితి శుభాకాంక్షలు. నెల్లూరు నగర ప్రజలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు చేసే ప్రతి కార్యంలో ఆ వినాయకుని ఆశీస్సులు ఎల్లవెల్లలా మీపై ఉండాలని, తలపెట్టి ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తాళ్లపాక అనురాధ, మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర మహిళా నేత.